ఆ కుడి చెవికి ఆ రక్తాన్ని రాయమంటే దానిలో మనం గమనించాల్సిన మాటను ఆలోచించేద్దాం. ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఆ రక్తం ప్రోక్షించబడిందో అప్పటి నుంచి దే షుడ్ హియర్ డిఫరెంట్లీ బికాస్ ద బ్లడ్ వాజ్ అపాన్ దేర్ ఇయర్. అంటే ఆ రోజు నుండి వారు వినేవన్నీ కూడా ఎవరి గురించి అయి ఉండాలి? దేవునికి సంబంధించినవి ఉండాలా. వారు వినే విధానంలో మార్పు అనేది రావాలి. ఎందుకంటే దేవుని రక్తము అక్కడ ప్రోక్షించబడింది కనుక, గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడింది కనుక వారు వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడిన మనము, క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కొనబడిన మనము, చెప్పండి, ఏవి పడితే అవి వినడానికి అనుమతించబడలేదు. నీ చెవులకు క్రీస్తు రక్తం అప్లై చేయబడినప్పుడు నువ్వు వినే మాటలు ఎవరి గురించి అయి ఉండాలి? క్రీస్తుని గురించి అయి ఉండాలి. బహుశా నేను అనుకుంటున్న అహరోను కానీ అతను కుమారులు కానీ అంతవరకు రకరకాలైన మాటలు విన్నారేమో, కానీ ఆ రోజు నుండి ఆ రక్తము ప్రోక్షించబడినప్పుడు, ఆ రక్తము రాయబడినప్పుడు ఆ చెవులు ఎవరికి అంకితం? దేవునికి అంకితం. దేవుని గురించిన మాటలు మాత్రమే వినాలా. ఈ రోజున మన మాటలు ఎలా ఉన్నాయి? ఏం వింటున్నాం మనం? వినమన్నారు కదా అని చెప్పి కొంతమంది ఉదయం లేచిందని రాత్రి పడుకునేదాకా వ్యర్థమైనవన్నీ కూడా వింటూ ఉన్నారు. ఈ మధ్యన ఇయర్ ఫోన్స్, ఆ తర్వాత ఇయర్ పాడ్స్ ఇవన్నీ వచ్చేయడంతో ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఎవరు ఏం వింటున్నారో ఏం అర్థం కావట్లే. రే ఏంట్రా వింటున్నా? ఉదయం నుండి పాటలు వింటున్నానమ్మా, యేసు ప్రభు వారి మధురమైన పాటలు వింటున్నానంటాడు. తీరా దానిలో చూస్తే ఏముంటాయి? అవన్నీ కూడా సినిమా పాటలు, వ్యర్థమైన పాటలు, జీవితాన్ని ప్రక్కదారి పట్టించే పాటలు, అశ్లీలమైన పాటలు, అలాంటివన్నీ వింటూ ఎవరైనా అడిగితే నేను ఉదయం నుండి దేవుని పాటలు వింటున్నానని అంటారు చాలామంది. నీ చెవులు వేటిని వింటున్నాయి? లేఖనం సెలవిస్తూ వినుట వలన ఏం కలుగుద్ది అన్నాడు? విశ్వాసం కలుగుద్ది అన్నాడు. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఆ వినేది ఎవరి గురించిన మాట అయి ఉండాలి? క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. ఈ రక్తాన్ని పట్టుకొచ్చి అహరోను కుడి చెవికి రాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ చెవులు ఈ రోజు నుండి ఎవరికి అంకితం? దేవునికి అంకితం. దేవుని మాటలే వినాలి. సో దే షుడ్ హియర్ డిఫరెంట్లీ బికాస్ ద బ్లడ్ వాస్ అపాన్ దేర్ ఇయర్. దేవుని పొట్టేలు రక్తము వారి చెవులకు రాయబడింది కాబట్టి వారు వినే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం వెనకబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో అవినావ సంబంధం కలిగి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనం వింటున్నవి సరిగా లేవు కాబట్టి. నువ్వు ఏదైతే ఎక్కువగా వింటున్నావో వాటి ద్వారా నువ్వు ఏం చేయబడతా ఉంటావు? మోటివేట్ చేయబడతా ఉంటావు, ప్రేరేపించబడతా ఉంటావు, ప్రోత్సహించబడతా ఉంటావు. వినడంలో ఎంత పవర్ ఉంటుందంటే ఒక అబద్ధాన్ని 4 సార్లు విన్నావంటే అదే నిజం అనుకునే పరిస్థితి కూడా వస్తుంది.